దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చక్కని మాట చెప్పారండి. ఎవరైతే అధ్యక్షుడిగా ఉండాలనుకుంటారో, ఎవరైతే ముఖ్యుడిగా ఉండాలనుకుంటారో, ఎవరైతే ఒక టీముని మెయింటైన్ చేసి లీడ్ చేయాలనుకుంటారో, ఎవరైతే ఇతరులకు మాదిరికరంగా ఉండి ఒక కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని లీడర్షిప్ వహిస్తారో అలాంటి వ్యక్తి ఎలా ఉండాలి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చక్కగా ఎలా ఉండాలో మనకు తెలియచేసాడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 11వ వచనములో ఈ రీతిగా ఆయన మాట్లాడుచూ ఉన్నారు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెనో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరి మీద ఒక టీం ఉంది, ఒక 10 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళలో ఒక లీడర్ ఉండాలంటే ఆ లీడర్ అనే ఆయన ఎలా ఉండాలి అంటే అందరికీ పరిచర్య చేయువాడిగా ఉండాలంటండి. అందరికీ పరిచర్య చేయువాడిగా ఉండాలంట. ఇప్పుడు మన భారత రాజ్యాంగాన్ని చూస్తే, గమనిస్తే ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ, గవర్నర్లు కానీ వీళ్ళందరూ ఎవరంటే ప్రజలకు సేవ చేయడానికి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజాసేవకులండి. ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి వారు. ప్రజలకు సేవకులు అంతే, అధికారులు కాదు, వాళ్ళు సర్వెంట్స్. వాళ్ళు ఎలా ఉండాలంటే ప్రజలందరికీ సర్వీస్ చేసేటటువంటి వారిగా ఉండాలి మామూలుగా భారత రాజ్యాంగం ప్రకారం. కానీ నవేడేస్ ఈ లోక పరిస్థితులు వేరుగా ఉన్నాయండి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు, ఒక ముఖ్యమైనటువంటి స్థానంలో నువ్వు ఉండాలి అనుకుంటే, ఒక లీడర్గా నువ్వు చలామణి అవ్వాలంటే, అందరికంటే గొప్పవాడివి నువ్వు అనిపించుకోవాలి అంటే అందరికీ నువ్వు మొదట పరిచారకుడిగా మారాలి. అందరికీ పరిచర్య చేయాలని. అలాంటి తగ్గింపు మనస్సు నీలో ఉండాలి. అలాంటి మనస్సును నువ్వు ధరించుకొని హృదయపూర్వకంగా నువ్వు పరిచర్య చేయగలిగితే నువ్వు గొప్పవాడిగా మార్చబడతావు. లీడర్షిప్ క్వాలిటీస్ నీకు సమృద్ధిగా ఉంటాయి అని యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయపూర్వకంగా పరిచర్య చేయాలండి. ఇప్పుడంతా యాక్షన్ అయిపోయింది, లోకమంతా పాడైపోయింది. అవసరం బట్టి, అవసరం చుట్టూ లోకం తిరుగుతుంది. అవసరం ఉంటే వినయ విధేయులతో ఉంటున్నారు, అవసరం లేకపోతే ఎలా పడితే అలా వ్యవహరిస్తున్నారు. ఆ నోటి నుంచే ప్రేమకరమైన మాటలు, ఆ నోటి నుంటే దూషణకరమైనవి, కోపంతో కక్షతో కూడుకున్నటువంటివి. భయంకరంగా మనుషుల జీవితాలు మార్చబడ్డాయి. ప్రియులారా, మనం అలా ఉండకూడదు. రక్షించబడినటువంటి మనము, దేవుని మార్గంలో నడుచుకుంటున్నటువంటి మనము గొప్పవారిగా ఉండాలని నువ్వు ఆశపడినట్లయితే మొదట నువ్వు పరిచారకుడిగా మార్చబడాలి. అందరికీ పరిచర్య చేయాలి. అందరికీ పరిచారకుడిగాను, ఉపచారం చేయవాడిగా నువ్వు మార్చబడినట్లయితే అందరికంటే నువ్వు గొప్పవాడిగా మార్చబడతావు. లీడర్షిప్ క్వాలిటీస్ నీకు కలుగుతాయి. దేవుని వలనను మనుష్యుల వలన నీకు ఘనత కలుగుతుందని యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, లీడర్షిప్ మెయింటైన్ చేస్తున్నటువంటి నాయకులారా, మీరు అందరికి పరిచర్య చేస్తున్నారా? పరిచర్య చేయించుకుంటున్నారా? మీ జీవితాలను మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. సామాన్యమైనటువంటి ప్రజలారా, గొప్పవారిగా మీరు ఉండాలని ఆశపడుతున్నారా? మంచిది. అయితే మొదట పరిచారకుడిగా మీరు మారండి. ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా హెచ్చించి ఒక మంచి స్థానంలో మిమ్మల్ని ఉంచుతాడు. మనమందరము లీడర్షిప్ క్వాలిటీస్ని ధరించుకుందాము. మనల్ని మనం తగ్గించుకొని పరిచారకులుగా మార్చబడి దేవుని చేతను, మనుషుల చేతను గొప్ప పొందుకొని సంతోషభరితంగా ఈ విశ్వాసయాత్రలో సాగిపోదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్.